హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నార్త్ సౌత్ సిస్టర్ వైబ్స్. ఇవాళ మన ఛానల్లో సున్నుండలు చేసుకుంటున్నాం. తెలంగాణ పిండి వంటల్లో రుచిలో సున్నుండలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పండగ అయినా ఇంటికి అతిథులు వచ్చిన తెలంగాణ అమ్మ చేతి సున్నుండలు తప్పకుండా ఉండాల్సిందే. సో మనం సున్నుండలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. అండ్ మన నార్త్ సిస్టర్ ఎంతో సూపర్గా ఉన్నాయి అంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు, పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు, నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ పొట్టు మినపప్పు అనేది తీసుకుంటున్నాను. రైస్, ఇలాచి, బెల్లం అండ్ నెయ్యి, మంచి నెయ్యి అనేది తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ప్యాన్ని హీట్ చేసుకుందాం. ఎందుకంటే అండ్ పొట్టు మినపప్పు అనేది ఎందుకు తీసుకున్నానంటే అది స్మెల్ బాగుంటుంది అండ్ ప్రోటీన్, కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. మనకు నడుము నొప్పి ఎలాంటివి ఉన్నా మాయం చేస్తుంది పొట్టు మినపప్పు అనేది. నార్మల్ మినపప్పు అయినా దీంట్లో హై ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. రోజుకు ఒక లడ్డు మినపప్పు లడ్డు తిన్నా చాలా మంచిది. సో కొద్దిసేపు మనం రోస్ట్ చేసుకున్నాం. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అది 20 to 15 minutes వరకు రోస్ట్ చేసుకుందాం. సో చూడండి, కొంచెం లైట్గా షేడ్ అనేది వచ్చింది. చూడండి, అలా రోస్ట్ చేస్తూ ఉండాలి. మినపప్పులో చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటుంది. జాంగ్రీలో ఐరన్ ఉంటుంది కాబట్టి మంచిది, హెల్త్కి మంచిది, తప్పకుండా తినాల్సిందే రోజుకు ఒక లడ్డు అయినా. ఇక్కడ 1 tablespoon ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. బికాస్ అది చీవింగ్ చేసేటప్పుడు నోట్లో మంచిగా చీవ్ అవ్వడానికి నేను బియ్యం అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ 2 tablespoon ఆఫ్ గీ తీసుకుంటున్నాను. అరోమా కోసం అండ్ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది గీ తీసుకుంటే. సో దాన్ని అలా రోస్ట్ చేయాలి. లైట్గా రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు నేను బెల్లం తురుముకుంటున్నాను. అది 1 cup తీసుకుంటున్నాను బెల్లం అనేది. ఇప్పుడు మినపప్పు అనేది జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. లైట్గా స్మూత్గా అయినా సరే, లైట్గా కొంచెం బరకగా అయినా సరే పట్టుకోవచ్చు. నేను లైట్గా బరకగా పట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేదా బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం చేతితో తురుముకున్నా బాగానే ఉంటుంది, కానీ నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఎవరైనా ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇలాచి యాడ్ చేస్తున్నాను అరోమా కోసం. సో మళ్ళీ మిక్సీ పట్టుకొని మనం చెక్ చేసుకోవాలి ఆ లడ్డు జాంగ్రీ అనేది మంచిగా అయ్యిందా లేదా, మిక్సీ అయ్యిందా లేదా, లేదంటే సెకండ్ టైం మళ్ళీ మిక్సీకి పట్టుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లడ్డు అనేది మేక్ అవుతుంది. సో నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని, ఎందుకు నెయ్యి వేసుకుంటున్నానంటే హాట్ నెయ్యి వేసుకుంటే సున్నుండలు విరిగిపోకుండా ఉంటుంది. అలా సున్నుండలు అనేది తయారు చేసుకోవాలి ఒక్కొక్క లడ్డు. అలా ఒక్క సున్నుండలో ఆరోగ్యం కూడా ఉంటుంది, అమ్మ ప్రేమ కూడా ఉంటుంది. సో ఇలా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, సున్నుండలు రెడీ అయిపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.